అసెంబ్లీ కేవలం జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేసేదానికి దుర్వినియోగం చేసుకుంటున్నారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా ఆలోచన చేస్తున్నారనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఈరోజు కర్ణాటకలో ఆల్మట్టి యొక్క ఎత్తును పెంచేటువంటి ప్రక్రియ నిరాటంకంగా జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి 500-1900 మీటర్ల ఎత్తులో ఉండాల్సినటువంటి ఆల్మట్టిని మరొక 5.1 మీటర్లు అంటే 524.26 ఆ లెవెల్కు నిర్మాణం జరుగుతూ ఉంది. అంటే దాదాపు ఈ యొక్క 5.1 మీటర్లు ఎత్తు పెంచడం వల్ల 123 టీఎంసీలు సామర్థ్యం ఉన్నటువంటి ఈ ఆల్మట్టి రిజర్వాయర్ 221 టీఎంసీ సామర్థ్యానికి పెరుగుతుంది. అంటే దాదాపు ఒక 100 టీఎంసీలు అదనంగా కర్ణాటక ఈ యొక్క కృష్ణా జలాలను వాడుకునేదానికి సౌకర్యం ఏర్పడుతుంది. మరి ఇంత పెద్ద ఎత్తున ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతానికి, ఆ తర్వాత దాని దిగువ ఉన్నటువంటి నాగార్జున సాగర్లో ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది జరుగుతూ ఉంటే ఈ యొక్క ప్రభుత్వం ఏం చేస్తుందనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్క రైతులో కూడా మెదులుతూ ఉంది. ఈ సంవత్సరం అధిక వర్షం వచ్చి ఈరోజు ప్రాబ్లం లేదు, కానీ వర్షాపాతం తక్కువైనటువంటి పరిస్థితుల్లో రాయలసీమలో తాగేదానికి నీళ్లుండవు. నాగార్జున సాగర్లో అయితే వాళ్ళు ఇంకొక పంట పెట్టుకునే దానికి కూడా అవకాశం ఉండదు. ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద సమస్య ఉంటే అసెంబ్లీలో ఒక్కరోజైనా, ఒక గంటైనా దీని మీద చర్చ జరిపారా అని చెప్పి మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి. వీళ్ళకి ఇటువంటివన్నీ కాబట్టవు. రైతులు ఎక్కడ పోయినా వాళ్ళకి ఇబ్బంది లేదు, రైతులకు ఏమి నష్టం జరిగినా కూడా వాళ్ళకి ఏం అవసరం లేదు. ఇటీవల కాలంలో చూస్తే గడిచిన 17 నెలల నుంచి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులు పండించేటువంటి ప్రతి ఒక్క పంట అమ్ముకోవాలంటే రైతులకు గుండె పిండినంత బాధ వస్తూ ఉంది. ఏ రకమైనటువంటి పంట పండించినా గతంలో ఉన్నటువంటి గిట్టుబాటు ధర ఈరోజు రావడం లేదు. రైతులు వాళ్ళు పండించినటువంటి పంటలను రోడ్ల మీద వేసి ట్రాక్టర్తో తొక్కించాల్సినటువంటి దౌర్భాగ్యం ఏర్పడింది. మామిడి రైతులకు అట్లే జరిగింది. ఇటీవల ఇప్పుడు ఉల్లి రైతులకు అట్లే జరుగుతూ ఉంది. ఈరోజు పొగాకు రైతులకు అట్లే జరుగుతూ ఉంది. ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతంలో పండేటువంటి చీనీకాయలకైతే ఈరోజు కొనేటువంటి నాతుడు లేడు, తీసుకొని పోయి రోడ్ల మీద పారేస్తూ ఉంటారు. పండినటువంటి కాయలు, ఈ చీనీకాయలన్నింటినీ కూడా చెట్లకు అట్లే వదిలిపెట్టేటువంటి పరిస్థితుల్లో రైతులు బాధపడుతూ ఉన్నారు. మా ప్రాంతంలో ప్రత్యేకించి మా కడప జిల్లాలో, మా రాయలసీమ ప్రాంతంలో పండేటువంటి అరటి పంట గతంలో ఎప్పుడు కూడా 20,000 అనేది మినిమం, టన్నుకి 20,000 మినిమం అమ్మేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు 3,000, 4,000 కూడా ఈ యొక్క అరటికాయలు అమ్మేటువంటి పరిస్థితిలో లేదు. ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం సమాధానం చెప్పాలా. మీరు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎందుకు చేయడం లేదు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏ పంటకైనా గిట్టుబాటు ధర రాకుండా ఉంటే ప్రభుత్వం తరపున రైతులు పండించినటువంటి పంటనన్నింటినీ కూడా కొని ఆ యొక్క వస్తువులను తక్కువ ధరకు మళ్ళీ విక్రయించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గడిచిన 17 నెలల నుంచి మీరు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేస్తూ ఉంటే మామిడి రైతులకు ఎందుకు అంత ఇబ్బంది వస్తుంది? ఈరోజు అరటి రైతులు పొందినటువంటి బాధ ఎవరు తీరుస్తారు? ఇటీవల ఉల్లి రైతులు, కర్నూలు జిల్లాలో మా కడప ప్రాంతంలో అంతా కూడా ఉల్లి రైతులు ఎక్కువగా ఉన్నారు. ఆ యొక్క ఉల్లినంతా అట్లే దున్నేసేటువంటి పరిస్థితులు, అంటే వాళ్ళని పీకేదానికి ఇంకా ఖర్చులు కూడా రావనేటువంటి పరిస్థితుల్లో దాన్ని అట్లే దున్నేదానికి సిద్ధమయ్యారంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో రైతులు ఉండారో ఈ యొక్క ప్రభుత్వానికి ఇంకా అర్థం కావడంలా. మన ఏదో అగ్రికల్చర్ మినిస్టర్ కూర్చొని హెక్టార్కి 50,000 రూపాయలు ఈ యొక్క ఉల్లి రైతులకు అందరికీ ఇస్తామని చెప్పాడు. నేను అడుగుతున్నాను ఈ వ్యవసాయ శాఖ మంత్రిని, ఎన్ని రోజుల లోపల ఇస్తారు? మీరు చెప్పినటువంటి మాటల్లో ఎంత నిజం ఉంది? మీరు చెప్పేటువంటి మాటలు కేవలం అసెంబ్లీలో ఆ యొక్క వాగ్దానాల కోసమేనా, ఆచరణలో ఏమైనా ఉందా? ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ ప్రభుత్వం చేసేటువంటి అనేక పనులు, అనేక హామీలు, అనేక ప్రారంభోత్సవాలు చూస్తే కేవలం మాటలు చెప్పేదానికి వీళ్ళు కాలయాపన చేస్తున్నారు తప్పితే
వాస్తవంగా ఎటువంటి బెనిఫిట్ కూడా ప్రజలకు చేరడం లేదు. ఇది వాస్తవం. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినటువంటి దగ్గర కాలంలోనే ఆయన కూర్చొని విజయవాడ నుంచి ఇక్కడి నుంచి హెలి టూరిజం పెంచుతామని చెప్పాడు. ఈ యొక్క సీప్లేన్ అనేది తీసుకొని వస్తానని చెప్పాడు. ఆ రోజు పెద్ద ఎత్తున ఆ ప్రారంభోత్సవానికి చాలా పెద్ద ఎత్తున డబ్బులంతా కూడా ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి ప్రారంభోత్సవం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏమైంది ఆ సీప్లేన్? నేను అడుగుతున్నాను ఈరోజు, నువ్వు ఇక్కడ ఉన్నటువంటి దుర్గమ్మ దగ్గర నుంచి శ్రీశైలం వరకు పోయేదానికి సీప్లేన్ పెడతామని చెప్పావు. ఆ రోజు నువ్వు రామ్మోహన్ నాయుడు గారు అందరూ కూర్చొని ప్రారంభోత్సవం చేశారు. మరి ఏమైపోయింది ఆ సీప్లేన్? ఈ రకంగా ఏ మాట చెప్పినా కూడా ఒక ప్రజలకు ఏదో ఒక అద్భుతం చేసి పెడతామని చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపించడం తప్పితే వాస్తవంగా మీరు చేసేది ఏమైనా ఉందా? ఇటీవల కాలంలో మీరు చాలాసార్లు ఢిల్లీకి పోతున్నారు. ఢిల్లీకి పోయినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏంది మీరు చెప్పాలా? రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు చేసేది ఏంది అని చెప్పాలా? మీ స్వలాభాల కోసము, మీ స్వార్థం కోసము మీ యొక్క పర్యటనలు దుర్వినియోగం చేస్తున్నారు తప్పితే, మరి ఆల్మట్టి విషయం ఈరోజు జరుగుతూ ఉంటే మీరు జలవనరుల శాఖ మంత్రిని కలిశారా? దీన్ని ఆపమని చెప్పి మీరు ఎక్కడైనా ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చారా? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు విశాఖలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీకి ప్రైవేటీకరణ చేసే సమస్య లేదని చెప్పావు. ఈరోజు ఒక్కొక్కటి అడుగులు పడుతున్నాయి. ఆ ఫర్నేస్ని ఈరోజు ప్రైవేట్ పరం చేశారు. ఆ ఫర్నేస్ను రాబోయే కాలంలో మిగతాది కూడా ప్రైవేటైజ్ చేస్తారు. ఈ యొక్క విశాఖ ఉక్కు గురించి, ఈ ప్రైవేటైజేషన్ గురించి మీరు ఒక్కసారైనా ఒక గంటైనా ఈ యొక్క అసెంబ్లీలో మీరు చర్చ జరిపారా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవన్నీ వదిలిపెడితే మీ వ్యక్తిగత దూషణలకు, అసెంబ్లీని సైతం మీ స్వార్థం కోసం మీ ప్రత్యర్థుల మీద దాడి చేసేదానికి, ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసేదానికి ఉపయోగిస్తున్నారు. నిన్న కూర్చొని చంద్రబాబు నాయుడు చేసేటువంటి ఒక ప్రసంగం చూస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంది, ఎంత జగుర్పుకరంగా ఉందంటే, కోడెల శివప్రసాదరావు మాజీ స్పీకర్, ఆయన యొక్క ఆత్మహత్యకు కారణము ఆ రోజు ఆయన ఫర్నిచర్ను ప్రభుత్వం వెనక్కు ఇమ్మని చెప్పి అనేటువంటి కారణంగా ఆయన యాంగిల్లో నువ్వు మాట్లాడావు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వందా లేకుంటే వేరే వాళ్ళదా? ఎవరైనా దుర్వినియోగం చేసేదానికి అవకాశం ఉందా? అయినా కోడెల శివప్రసాద్ చనిపోయినప్పుడు నేను అప్పటికి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నా. అక్కడనేటువంటి వాదన ఒకటే ఏంటంటే, అంతర్గతంగా వాళ్ళ కుటుంబంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు ఆయనకు నచ్చక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి ఆ రోజు పార్టీలోనే అనేక మంది మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈరోజు ఆయన కుటుంబ సమస్యల వల్ల ఆయన ఏదో చేసుకుంటే దాన్ని కూడా తీసుకొని వచ్చి, ఆయన ఆత్మహత్యను కూడా తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డికి, ఆ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది సిగ్గుచేటు కాదా? ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారు, ఒకసారి ఆలోచన చేయండి. ఆ తర్వాత నువ్వు కూర్చొని మాట్లాడతావు. కోడెల శివప్రసాద్ ఆ రోజు ఫర్నిచరు తీసుకుంటే తప్పులు పట్టావు కదా, మరి నువ్వు ఇంతవరకు హాజరు కాలేదని చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తున్నాను. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు పదవి నుంచి దిగిపోయారో ఆ మరుసటి రోజే కూర్చొని జీఏడీకి లేఖ పంపించారు. ఇక్కడ పార్టీ కార్యాలయం నుంచి, ముఖ్యమంత్రి గారి నివాసం నుంచి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి నివాసం దగ్గర నుంచి మీకు లేఖ రాశారు. అయ్యా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ అంతా ఉంది, మీరు దీన్ని స్వాధీనం చేసుకోండి, మీరు వెంటనే మీరు తీసుకొని పోండి అని చెప్పారు. మా యొక్క పార్టీ ఇన్ఛార్జ్ అప్పిరెడ్డి గారు అనేక లెటర్లు రాశారు మీకు జీఏడీకి. ఈ యొక్క ఫర్నిచర్ని ఏం చేయాలనో తెలుసుకోండి, లేకుండా ఉంటే మీరు ఎక్కడికి తెచ్చి స్వాధీనపరచాలనో చెప్పండి, మేము స్వాధీనపరుస్తామని చెప్పి అప్పిరెడ్డి గారు మిమ్మల్ని అనేక సందర్భాల్లో కోరారు. ఒక పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జిగా మీరు ఇంతవరకు స్పందించలే. మీరు స్పందించకుండా ఉంటే ఆఖరికి కోర్టుకు పోయినాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడటువంటి ఈ ఫర్నిచర్ని ఏం చేయాలయా మేము అని చెప్పి కోర్టును కోరినాం. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మీరుండి ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేసుకోనంటే ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా పైపెచ్చు కోడెల శివప్రసాద్ గారిని ఫర్నిచర్ అడిగితే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తున్నారే, ఇది నీతిమాలిన పని కాదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నా. గడిచిన 9 రోజులు జరిగినటువంటి శాసనసభ చర్చల్లో ఆ యొక్క ఎమ్మెల్యేలు మాట్లాడేటువంటి తీరు చూస్తే
నవ్వుకుంటాడారు. ఇంతకుముందు బాగా రేటింగ్ ఉండేది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే చాలామంది అసెంబ్లీలో ఏం జరుగుతుందో అని చెప్పి చూసే వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి, ఎవ్వడు అసెంబ్లీలో జరిగేటువంటి ప్రొసీడింగ్స్ చూడాలంటే ఇష్టం కూడా పడడం లేదు. ఎందుకంటే ప్రతిపక్షం అనేది లేకుండా చేశాం. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా నీ బాధ్యత కాదా అపోజిషన్ పార్టీని ఎప్పుడైనా వాళ్ళు చర్చలు జరిగేటప్పుడు ఏదైనా చేస్తే అక్కడేటువంటి చీఫ్ విప్పులు వచ్చి చర్చలు జరిపి అపోజిషన్ వాళ్ళను హౌస్లోకి తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమాలు గతంలో జరిగేటి మీకు గుర్తులేదా? ఎందుకంటే ఒక శాసనసభ ప్రత్యేకించి ప్రతిపక్షం లేకుండా ఆ సభకు ఎటువంటి శాంక్టిటీ లేదు. ఆ రోజు పార్టీలోనే అనేక మంది మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈరోజు ఆయన కుటుంబ సమస్యల వల్ల ఆయన ఏదో చేసుకుంటే దాన్ని కూడా తీసుకొని వచ్చి ఆయన ఆత్మహత్యను కూడా తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది సిగ్గుచేటు కాదా? ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారు, ఒకసారి ఆలోచన చేయండి. ఆ తర్వాత నువ్వు కూర్చొని మాట్లాడతావు. కోడెల శివప్రసాద్ ఆ రోజు ఫర్నిచరు తీసుకుంటే తప్పులు పట్టావు కదా, మరి నువ్వు ఇంతవరకు హాజరు కాలేదని చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తున్నాను. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు పదవి నుంచి దిగిపోయారో ఆ మరుసటి రోజే కూర్చొని జీఏడీకి లేఖ పంపించారు. ఇక్కడ పార్టీ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి గారి నివాసం నుంచి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి నివాసం దగ్గర నుంచి మీకు లేఖ రాశారు. అయ్యా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ అంతా ఉంది, మీరు దీన్ని స్వాధీనం చేసుకోండి, మీరు వెంటనే తీసుకొని పోండి అని చెప్పారు. మా యొక్క పార్టీ ఇన్ఛార్జ్ అప్పిరెడ్డి గారు అనేక లెటర్లు రాశారు మీకు జీఏడీకి. ఈ యొక్క ఫర్నిచర్ని ఏం చేయాలనో తెలుసుకోండి, లేకుండా ఉంటే మీరు ఎక్కడికి తెచ్చి స్వాధీనపరచాలనో చెప్పండి, మేము స్వాధీనపరుస్తామని చెప్పి అప్పిరెడ్డి గారు మిమ్మల్ని అనేక సందర్భాల్లో కోరారు ఒక పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జిగా. మీరు ఇంతవరకు స్పందించలే. మీరు స్పందించకుండా ఉంటే ఆఖరికి కోర్టుకు పోయినాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడటువంటి ఈ ఫర్నిచర్ని ఏం చేయాలయ్యా మేము అని చెప్పి కోర్టును కోరినాం. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మీరుండి ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేసుకోనంటే ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా పైపెచ్చు కోడెల శివప్రసాద్ గారిని ఫర్నిచర్ అడిగితే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తున్నారే, ఇది నీతిమాలిన పని కాదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నా. గడిచిన 9 రోజులు జరిగినటువంటి శాసనసభ చర్చల్లో ఆ యొక్క ఎమ్మెల్యేలు మాట్లాడేటువంటి తీరు చూస్తే నవ్వుకుంటాడారు. ఇంతకుముందు బాగా రేటింగ్ ఉండేది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే చాలామంది అసెంబ్లీలో ఏం జరుగుతుందో అని చెప్పి చూసే వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి, ఎవ్వడు అసెంబ్లీలో జరిగేటువంటి ప్రొసీడింగ్స్ చూడాలంటే ఇష్టం కూడా పడడం లేదు. ఎందుకంటే ప్రతిపక్షం అనేది లేకుండా చేశాం. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా నీ బాధ్యత కాదా అపోజిషన్ పార్టీని ఎప్పుడైనా వాళ్ళు చర్చలు జరిగేటప్పుడు ఏదైనా చేస్తే అక్కడేటువంటి చీఫ్ విప్పులు వచ్చి చర్చలు జరిపి అపోజిషన్ వాళ్ళను హౌస్లోకి తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమాలు గతంలో జరిగేటి మీకు గుర్తులేదా? ఎందుకంటే ఒక శాసనసభ ప్రత్యేకించి ప్రతిపక్షం లేకుండా ఆ సభకు ఎటువంటి శాంక్టిటీ లేదు. ప్రతిపక్షం యొక్క వాదన లేకుండా, ప్రతిపక్షాల యొక్క విమర్శన లేకుండా ఆ యొక్క సభ జరుగుతుందంటే ప్రజల యొక్క సమస్యలు ఏ రకంగా పరిష్కారం అవుతాయో ఇటీవల జరిగినటువంటి 9 రోజుల యొక్క దినచర్యలు చూస్తే అర్థమవుతోంది. అసెంబ్లీలో కూర్చొని ఒక ఆయన తలపైన అద్దాలు పెట్టుకొని జోబీలో ఇట్లా చేతులు పెట్టుకొని మాట్లాడేటటువంటి సాంప్రదాయం ఎవరిచ్చారండి వీళ్ళకి ధైర్యము? నేను అడుగుతున్నాను స్పీకర్ గారు, అటువంటి హావభావాలు ఎవరన్నా ప్రదర్శిస్తే ఇమీడియట్గా వాళ్ళు సస్పెండ్ చేసేటువంటి బాధ్యత మీకు లేదా? సభ యొక్క గౌరవాన్ని నిలబెట్టేటువంటి బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఆయన కూర్చొని బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారేమో కూర్చొని కోడెల శివప్రసాద్ గారికి
ఆత్మహత్య ఉదంతాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టాలని ప్రయత్నం చేస్తే ఈ బాలకృష్ణ గారు కూర్చొని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చిరంజీవిని లేకుండా ఉంటే సినిమా ఇండస్ట్రీని అంతా అవమానపరిచారని చెప్పి ఒక చౌకబారు అంటే సైకో అనే రకంగా జగన్మోహన్ రెడ్డిని మాట్లాడారు. నేను అడుగుతున్నాను ఈ తెలుగుదేశం పార్టీ లీడర్లంతా, మేము ఎప్పుడైనా పొరపాటున మా పార్టీ తరపున ఎవడైనా ఒక మాట తప్పు మాట్లాడితే మీరు రిపీటెడ్గా అదే చూపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అహంకారభావం అని చెప్తున్నారే, నిన్న బాలకృష్ణ గారు ప్రవచించిన తీరును మీరు ఏ రకంగా సమర్థిస్తారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వాళ్లకు అవసరం ఉండేటప్పుడు ఒకటి, అవసరం తీరిన తర్వాత మరొకటి. గతంలో పవన్ కళ్యాణ్ మచ్చిక చేసుకునేదానికి, కాపు సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునేదానికి మీరు ఆ రోజు ప్రవర్తించినటువంటి తీరేంది, నిన్న బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి తీరేంది ఒకసారి ఆలోచన చేయండి. బాలకృష్ణ మాట్లాడినాడు అంటే అది బాలకృష్ణ వ్యక్తిగతం కాదు, అది గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో జరిగేటువంటి చర్చ, మీ ఇంట్లో ఏ రకంగా మాట్లాడుతున్నారో అది ప్రతిధ్వనించింది తప్పితే అది వ్యక్తిగతంగా బాలకృష్ణ యొక్క వ్యాఖ్యలు కాదు. మీరు అంతర్గతంగా మీ పార్టీ శ్రేణుల్లో కానీ మీ కుటుంబాలను మీరు మాట్లాడేటప్పుడు ఇతర కులాల పట్ల మీకున్నటువంటి అవహేళన స్పష్టంగా అది అర్థమవుతా ఉంది. బాలకృష్ణ గారు, మీరేందో మీ బ్లడ్ వేరు మీ బ్రీడ్ వేరు అంటున్నారు. ఏంది నీ బ్లడ్ నీ బ్రీడ్ నాకు అర్థం కావడంలా. నీ బ్లడ్ నీ బ్రీడ్ అంత గొప్పదైతే ఆ రోజు పవన్ కళ్యాణ్ ఎందుకు నువ్వు పరిగెత్తుకుంటా పోయి నువ్వు ఆ రోజు పొత్తు పెట్టుకున్నావు? మరి ఈరోజు ఎవరైతే నీకు సహాయం చేశారో వాళ్ళు ఈరోజు ఎంత చౌకబారుగా మాట్లాడుతున్నావు. నువ్వు కూర్చొని ఆ రోజు చిరంజీవి గారిని కానీ ఫిల్మ్ ఇండస్ట్రీని అంతా కూడా అవమానపరిచారని చెప్పి మాట్లాడావు. మరి చిరంజీవి గారే స్వయంగా ఈరోజు కూర్చొని నన్ను చాలా సాదరంగా ఆహ్వానించారు, చాలా పెద్ద మనసుతో మేము అడిగినటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేశాడని చెప్పి చిరంజీవి గారు చెప్తా ఉంటే ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మీరు కూర్చొని ప్రజలను పక్కదో పట్టించేటువంటి ప్రక్రియ కరెక్టా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇటీవల కాలంలో చూస్తే సవేందర్ రెడ్డి అనేటువంటి సోషల్ యాక్టివిస్ట్, ఆయన మీద ఏదో పోస్టింగ్ పెట్టారని చెప్పి అరెస్ట్ చేశారు అక్రమంగా. కోర్టు ఏం చెప్పింది గుర్తు తెచ్చుకోండి. కోర్టులో ఏం చేశారు? ఈ పోలీసులు మీరు చేస్తున్నటువంటి చౌకబారు పనులకు, మీ మడుగులెత్తేటువంటి పోలీసులు వ్యవహరించినటువంటి తీరును చూసుకొని ఈ పోలీసుల ద్వారా న్యాయం జరగదు, ఈ యొక్క ఇన్వెస్టిగేషన్, ఈ సవేందర్ రెడ్డి యొక్క ఇన్వెస్టిగేషన్ సిబిఐ ద్వారా జరగాల అని చెప్పి ఈరోజు కోర్టు మాట్లాడిందంటే మీరు తల ఎక్కడ పెట్టుకోవాలని ఒకసారి ఆలోచన చేసుకోండి. దయచేసి నేను కోరుతున్నాను, ఈ యొక్క పాలకపక్షాన్ని, ఈ రోజునటువంటి ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను, మీరు ఈ రకంగా అధికార దుర్వినియోగం చేసుకుంటూ సంపాదనే పరమావధిగా మీరు వ్యవహరించినటువంటి తీరు చేస్తే మీరు ఈరోజు ఇంత విచ్ఛిన్నకరంగా మీరు యొక్క ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా దుర్వినియోగం చేస్తూ ఉంటే రాబోయే కాలంలో వచ్చేది ఒక రెవల్యూషన్. ఆ రెవల్యూషన్కు ఈరోజు మీరు చేసేటువంటి కార్యక్రమాలే నాంది అవుతాయని చెప్పి గుర్తుపెట్టుకోండి. మీకు అధికారం ఇచ్చింది ప్రతి ఒక్క సామాన్య పౌరుడు కూడా స్వేచ్ఛగా బతికేదానికి వసతులు కల్పిస్తారని చెప్పి మీకు అధికారం ఇస్తే ప్రతి ఒక్కరిని భయంతో అరిచేతిలో గుండెలు పెట్టుకొని పోయేటువంటి పరిస్థితులు నెలకొల్పాయి. ఇటీవల కాలంలో నిన్న మిథున్ రెడ్డి గారికి బెయిల్ మంజూరు చేశారు. ఒక 10 రోజుల కిందట ధనుంజయ రెడ్డి గారికి, ఆ తర్వాత కృష్ణమోహన్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ కూడా బెయిల్ మంజూరు చేసినారు. బెయిల్ మంజూరు చేసినప్పుడు ఈ యొక్క కోర్టులు ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసినాయో ఇది మీకు చెంపపెట్టు కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. 5 నెలలు 6 నెలల పాటు ఈ యొక్క అధికారును, ఆ తర్వాత ఒక ఎంపీని తీసుకొని వచ్చి జైల్లో పెట్టినారే, ఈ యొక్క పాపం ఎక్కడ పోతుంది? ఏం తప్పు చేశారని చెప్పి వాళ్ళని పెట్టావు. మరి నిజంగా వాళ్ళు తప్పులు చేస్తే ఈరోజు కోర్టు అన్నటువంటి వ్యాఖ్యలు మీరు ఇంతవరకు ఏ సాక్ష్యాధారాలు, ఇన్ని రోజుల నుంచి వాళ్ళు లోపల పెడితే ఏ సాక్ష్యాధారాలు మీరు రూపించడం లేదు, ఎందుకని వాళ్ళని రోజులను పెట్టాలా అని చెప్పి కోర్టు మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చిందంటే మీరు ఎంత నిక్కచ్చగా ఈ యొక్క మీరు మీ ప్రతిపక్షం మీద దాడి చేస్తున్నారో అర్థమవుతుంది. రెండవది,
ఈరోజు రాయలసీమ ప్రాంతంలో పడేటువంటి నీటి సమస్యలకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి హయాంలో ఈ యొక్క పోతిరెడ్డిపాడు నుంచి జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ అనే ఒక పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. దాదాపు 80% పూర్తి అయిపోయింది. ఇంకా 20% అయిపోతే గాలేరు నగర్ నుంచి కుప్పం వరకు నీ యొక్క నియోజకవర్గానికి నీళ్లు పోయేదానికి అవకాశం ఉంది. దారిలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో ఎత్తైనటువంటి ప్రాంతాలు మదనపల్లె కానీ, పొంగనూరు కానీ, రాయచోటి కానీ కుప్పం వరకు నీళ్లు తీసుకొని పోయేటువంటి ప్రక్రియ మంచి సోర్సు. జిఎన్ఎస్ఎస్లో గండికోటలో నీళ్లున్నాయి. బై గ్రావిటీ వేంపల్లె మండలం వరకు బై గ్రావిటీ ₹1 ఖర్చు లేకుండా వస్తుంది. అక్కడి నుంచి కాలేటివాగు అనే ప్రాజెక్టు తీసుకొని వచ్చి లిఫ్ట్ చేసుకుంటూ పోతే సులభంగా నీ కుప్పంకు నీళ్లు పోతాయి. ఎందుకు నువ్వు అశ్రద్ధ చేస్తున్నావు? నువ్వు కూర్చొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు. ఈరోజు ఒక 200 కోట్లు ఖర్చు పెడితే ఈ యొక్క ప్రాజెక్ట్ పూర్తి అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టి 80,000 కోట్లు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు ఎక్కడో పోలవరం నుంచి తీసుకొని వచ్చి బనకచెర్లకు నీళ్ళు ఇస్తానని చెప్తావు. ఆచరణ సాధ్యమా? నీ దగ్గర ఈరోజు 50 కోట్లు 10 కోట్లు 10 లక్షల రూపాయల బిల్లు ఉండే వాళ్ళకి సైతం కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితులు నువ్వు లేవే. కాంట్రాక్టర్కి డబ్బులు రావాలంటే నీ ఆఫీస్ చుట్టుగా దగ్గరికి పోయి నీ ఆఫీసులో ఉన్నటువంటి బ్రోకర్ల దగ్గరికి పోయి 10% కమిషన్లు ఇచ్చి డబ్బులు తెచ్చుకుంటాండ్రే. ఇది దౌర్భాగ్యం కాదా చంద్రబాబు నాయుడు గారు? మీరు ఆలోచన చేయండి. సకాలంలో ఈ యొక్క కాంట్రాక్టు బిల్లు చెల్లిస్తే మంచి పోటీ వాతావరణం వస్తుంది. తద్వారా ఈ యొక్క టెండర్ల ప్రక్రియ అంతా కూడా సవ్యంగా జరిగితే రాష్ట్రానికి ఎంతో ఆదాయం చేకూరుతుంది. ఈరోజు అటువంటి పోటీ పరిస్థితులే లేదు. కారణం నువ్వు అవలంబించేటువంటి పద్ధతులు. నీకు నచ్చిన వాళ్ళకి బిల్లు ఇస్తావు, నీకు కమిషన్లు ఇచ్చే వాళ్ళకి బిల్లు ఇస్తావు. మరి ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రం ఉంటే దాన్ని వదిలిపెట్టి అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలు ఒక ఎమ్మెల్యే కూర్చొని ప్రస్తావిస్తాడు, మా ప్రాంతంలో ఒక ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నామని చెప్తున్నాడు. అసెంబ్లీ ఉండేది దానికే? నీ ఎమ్మెల్యేలకు పని పాట లేకుండా అసెంబ్లీలో కూర్చొని ఒక ఎస్ఐని నేను ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నా, నా లెటర్ ప్యాడ్లు అరిగిపోయినాయి, లోకేష్కి ఎన్ని కావాలంటే అన్ని లెటర్లు ఇచ్చినా, ముఖ్యమంత్రికి ఎన్ని కావాలంటే అన్ని లెటర్లు ఇచ్చినా, ఒక ఎమ్మెల్యేగా నేను ఒక ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేసుకోలేకుండా పోతా ఉంటే నీ యొక్క ఎమ్మెల్యేల యొక్క స్థాయి ఏ రకంగా ఉందో నువ్వు ఆలోచన చేయి. అంటే ఎమ్మెల్యేలు ఉండేది ఎస్ఐలు ట్రాన్స్ఫర్ చేసేదానికే? అంటే ఎమ్మెల్యే స్వయంగా ఒప్పుకుంటున్నాడు కదా, ఎమ్మెల్యేకి కావాల్సినటువంటి ఎస్ఐ కావాలంటే లోకేష్ యొక్క బ్లెస్సింగ్స్ కావాలా, లేకుంటే చంద్రబాబు నాయుడు బ్లెస్సింగ్స్ కావాలా, నా లెటర్ ప్యాడ్లన్నీ అరిగిపోయినాయని చెప్పి ఒక ఎమ్మెల్యే వాపోతున్నాడు. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి అది ఒక అపహాస్యం అయిపోయింది. ఆ శాసనసభ అంటే ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో అర్థం కానిటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులంతా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలకు రావాల్సినటువంటి బకాయిలు ఫీజు రీయింబర్స్మెంట్ రావడంలా, వాళ్ళ యొక్క లెక్చర్లకు కానీ వాళ్ళ యొక్క ఫ్యాకల్టీకి ఈరోజు జీతాలు చెల్లించేటువంటి పరిస్థితులు లేవు. నువ్వు డబ్బులు ఇవ్వకుండా కూర్చొని కొత్త కొత్త ప్రాజెక్టులు తెస్తామని చెప్తావు. నువ్వు తెచ్చే ప్రాజెక్టులన్నీ ఆ యొక్క సీప్లేన్ లాగా ఉంటాయి. ఆ యొక్క సీప్లేన్ నువ్వు ఆ రోజు పెద్ద ఆడంబరాలు చెప్పావు. ఏదో ఈ ప్రపంచానంతా తెస్తాండా, నేను నీళ్ళల్లో నుంచి విమానం తీసుకొని పోయి ఇక్కడ నీళ్ళలో లేస్తే మళ్ళా అక్కడ శ్రీశైలంలో నీళ్ళలో దిగుతుంది, ఆ యొక్క హెలీ టూరిజంని ఇంప్రూవ్ చేస్తా అని చెప్పావు. ఏమైపోయినాయి ప్రాజెక్టులన్నీ? ఎందుకు ఇంత అవాస్తవాలు మాట్లాడుతున్నావు? ఎందుకు ప్రజలు పడుతున్నటువంటి సమస్యల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నావు? నిరంతరం ఈరోజు మీరు చేసేటువంటి ప్రక్రియ ప్రజలు గమనిస్తున్నారు. ఏరు దాటేదానికంతా అదేదో సామెతున్నట్లు ఏరు దాటేంత వరకు మల్లన్న గొప్ప మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు నువ్వు అధికారం వచ్చేంత వరకు ఆ కాపు కమ్యూనిటీ లేకుండా ఉంటే నీకు గతి లేదు. ఆ రోజు కూర్చున్నావు, నువ్వు మాట్లాడినావంతా. ఆ రోజు చిరంజీవి నీకు దేవుడు, పవన్ కళ్యాణ్ దేవుడు నీకు. ఈరోజు అంతర్గతంగా బాలకృష్ణ చెప్పకనే చెప్పినాడు. అదే ఆయన నోట్లో వచ్చినటువంటి మాట కాదు అది. ఎందుకంటే బాలకృష్ణ యొక్క నైజం నాకు తెలుసు. ఆయన చుట్టుపక్కల ఉండే వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఆయన మాట్లాడినాడు. నీ కుటుంబంలో ఏ రకమైనటువంటి భావన ఉందో ఆయన క్లియర్గా చెప్పాడు. ఏదో చాలా గొప్పగా మాట్లాడుతున్నావు, మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరని. ఏమి బ్లడ్, ఏం బ్రీడు?
మీరు సమాధానం చెప్పాలి. ఈరోజు నువ్వు అనింది మాట్లాడిన తర్వాత మళ్ళా భయపడి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి పని కట్టుకొని పవన్ కళ్యాణ్ ఇంటికి పోయినాడు. దేనికి? వాళ్ళకి తెలుసు క్లియర్గా, ఈరోజు అధికారంలోకి నువ్వు వచ్చినావంటే అది కేవలం పవన్ కళ్యాణ్ యొక్క బ్లెస్సింగ్స్తోనే, నీ యొక్క శక్తితో కాదు. కానీ అటువంటి పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో పెద్ద అయినటువంటి చిరంజీవి గారిని మీరు మాట్లాడేటువంటి మాటలు ఆ సామాజిక వర్గం సహించదు అని చెప్పేది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా చెప్తున్నాను, చౌకబారు ప్రకటన వదిలిపెట్టండి. అసెంబ్లీని కామెడీ చేసేటువంటి ప్రక్రియ వదిలిపెట్టండి. అసెంబ్లీని మీ యొక్క ప్రత్యర్థుల మీద దుమ్ము పోసేదానికి ఒక ప్రణాళిక వదిలిపెట్టి గట్టి మేలు చేసేదానికి ప్రయత్నాలు చేయమని చెప్పి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పడుతున్నటువంటి సమస్యలు వెంటనే ఏ పంటకు రైతులకు గిట్టుబాటు ధర లేకుండా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ని తీసుకొని వచ్చి రైతులు పండించినటువంటి పంటలన్నిటి కూడా ఒక గిట్టుబాటు ధర ఇచ్చి కొనేటువంటి ప్రక్రియను వెంటనే మొదలు పెట్టాలి. ఈ రాష్ట్రంలో రైతులు భవిష్యత్తులో ఇబ్బంది పడకూడదంటే ఈరోజు నువ్వు మేల్కోకుండా ఉంటే రేపు నువ్వు మేల్కున్నా కూడా దానివల్ల మేలు జరగదు. రేపు కరువు వచ్చినప్పుడు, వర్షపాతం తక్కువ పడినప్పుడు తాగేదానికి కూడా రాయలసీమ ప్రాంతంలో నీళ్లు ఉండవు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి వెంటనే ఆల్ పార్టీ మీటింగ్ పిలవండి, ప్రతిపక్షాలను పిలవండి, అందరి సూచనలు తీసుకోండి. ఈ ప్రాంతాన్ని ఎట్లా కాపాడాలా అనేటువంటి దాని మీద దృష్టి పెట్టాలి తప్పితే ప్రతిపక్షం మీద దుమ్మెత్తేటువంటి అలవాటు ఏందండి ఇది? నీకు ఈరోజు అధికారం ఇచ్చినారు, అధికారం ఇచ్చింది నిన్ను నువ్వు ప్రూవ్ చేయడానికి, ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికి. అది వదిలిపెట్టి గడిచిన 17 నెలల నుంచి ఒకటే ఒక అజెండా, జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ, జగన్మోహన్ రెడ్డి గారిని వారి కుటుంబ సభ్యులను అప్రతిష్ట పాలు చేసేదానికి అనేక సందర్భాలు. మీ సోషల్ మీడియాలో అదే, నీ ఎల్లో మీడియాలో అదే, ఆఖరికి అసెంబ్లీని సైతం ఇటువంటి తప్పుడు వ్యాఖ్యలు. వాస్తవం ఏదైనా ఉంటే మాట్లాడితే పర్వాలే. ఏది వాస్తవము? అసలు కోడలు చనిపోయే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అండి? మీరు ఒకసారి పోయి సత్తెనపల్లిలో పోయి అడుగుపోండి, చెప్తారు. కోడెల శివప్రసాద్ గారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడంటే, ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నా. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుటుంబ సభ్యులు చేసినటువంటి ప్రవర్తన సరిగా లేదనేటువంటి ఆ ఆవేశంతో, ఆందోళనతో ఆయన ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీ సాక్షిగా, బయట మాట్లాడితే వేరు, అసెంబ్లీ సాక్షిగా నువ్వు కూర్చొని మాట్లాడేటువంటి పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. వెంటనే ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా, ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతే ఆ యొక్క కాలేజీలకంతా బకాయిలు చెల్లించాలనో అవన్నీ కూడా వెంటనే చెల్లించండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులు, వాళ్ళకు కొన్ని వేల కోట్లు ఈరోజు బకాయిలు ఉన్నాయి. అవన్నీ వెంటనే చెల్లించకపోతే ప్రజల పట్ల ఈ యొక్క హాస్పిటల్స్లో సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు, సరిగ్గా చూడడం లేదు. ఆ విషయాన్ని ఒకటి గమనించుకోండి. పెద్ద ఎత్తున ఇటీవల కూర్చొని మాట్లాడారు, నిన్న కూడా ఎక్కడో మాట్లాడుతున్నారు మీరు, ఫ్రీ బస్ అని చెప్పి కనకదుర్గ దగ్గర పోయి. ఏంటి నీ ఫ్రీ బస్సు? నాకు అర్థం కావడంలా. ఈరోజు నేను ఇటీవల 4-5 రోజుల నుంచి మా ఊర్లో కూర్చొని గడిపితే సామాన్య వ్యక్తులంతా వచ్చి, అన్న బస్సులు ఎక్కాలంటే ఎక్కేటువంటి పరిస్థితి లేదు, బస్సులన్నీ కిక్కిర్చిపోయినాయి, కొత్త బస్సులు లేవు. మేము బస్సులు ఎక్కాలంటే గంటలు తరబడి, ఎందుకంటే బస్సులో ఖాళీలు లేవు. ఫ్రీ బస్ అనేది నువ్వు మహిళలకు ఉచిత బస్ అనేది ఇచ్చిన తర్వాత వాళ్ళు గౌరవంగా పోయే రకంగా నువ్వు బస్సుల యొక్క సంఖ్య పెంచాలనా లేదా? నువ్వు బస్సుల సంఖ్య పెంచకుండా సామాన్య ప్రయాణికులకు అందరికీ ఇబ్బంది కలిగించి ఈరోజు ఆడోళ్లు కూర్చొని ఆ యొక్క సీట్ల కోసం కొట్లాడుకునేటువంటి దౌర్భాగ్యం కల్పించి ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేస్తే అని చెప్పడం ఇదేమైనా సమంజసమా? చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేయి. నీకు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే 50 సీట్ల కెపాసిటీ ఒక బస్సుకు ఉంటుంది. 50 కాకుంటే 55 మంది 60 మంది అయితే ఓకే. 150 మంది ఏందండి ఒక్కొక్క బస్సులో? ఊపిరి తీసుకునేదానికి కూడా సందు లేకంగా ఆ రోజు కుక్కిస్తే ఎట్లా సాధ్యమవుతుంది? ఇది ఫ్రీ బస్ ఇచ్చినట్ట నేను అడుగుతున్నా. ఫ్రీ బస్ ఇవ్వాలని నువ్వు అనుకుంటే దాని యొక్క బస్సుల యొక్క సంఖ్య కనీసం 2-3 రెట్లు పెంచాలా. ఒక బస్సు అన్న పెంచినావా? గొప్పగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1వ తారీఖు అయితేనే హెలికాప్టర్ వేసుకుని పోతాడు ఏదో ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్కు. ఏమి కార్యక్రమం అంటే పెన్షన్లు పంచే కార్యక్రమం.
ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చెప్పుకోవడానికి ఏదైనా ఉంటే నేను పెన్షన్ పంచుతానని చెప్పి మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రి అయ్యి 17 నెలలు అవుతా ఉంది. ఈ 17 నెలల్లో 60 సంవత్సరాలు దాటేటువంటి ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళకు కొత్తగా ఎంతమందికి పెన్షన్ ఇచ్చారండి మీరు? సార్ చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి, ఎంతమందికి ఒక్కరికన్నా నువ్వు ఇచ్చావా? మరి గొప్పగా ఈరోజు ఊర్లోకి పోతున్నావు, నువ్వు చెప్తా ఉంటావు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఆటోమేటెడ్ మోడ్, 60 సంవత్సరాలు ఎవడైనా దాటితే గ్రామ సచివాలయంలో ఇమీడియట్గా పేరు వస్తుంది. పలానా తనకి 60 ఏళ్ళు దాటే అతనికి పెన్షన్ ఇవ్వమంటే ఆ గ్రామ కార్యదర్శి పోయి ఆ మరుసటి నెల నుంచి అతనికి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈరోజు చెప్తున్నాను, నువ్వు గొప్పగా చెప్తా ఉన్నావు 3,000 నుంచి 4,000కు పెంచాయని చెప్పినావు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాకముందు 40 లక్షలు 44 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి 65 లక్షల మందికి పెన్షన్ ఇచ్చాడు. గుర్తుపెట్టుకో, 20 లక్షల మందికి కొత్తగా పెన్షన్ ఇచ్చాడు. మరి ఈరోజు 65 లక్షల మంది పెన్షన్ ఇస్తున్నటువంటి ఆ టైం నుంచి ఈరోజు చూస్తే 6-7 లక్షల మంది ఇంకా తగ్గిపోయినారు. అంటే చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క పెన్షన్ కూడా నువ్వు ఇంకా రీఇంబర్స్ చేయడం లేదు, కొత్త వాళ్ళకి ఇవ్వడం లేదు. మరి ఇంత దారుణంగా కూర్చొని నువ్వు ప్రతి నెల 1వ తేదీ వస్తే ఇంకేం పని లేదు అన్నట్టు హెలికాప్టర్ వేసుకొని పోతావు. ఏదో ఒక జిల్లాకు పోయి ఒక కూర్చొని పెన్షన్ మంచేటువంటి కార్యక్రమం. మా దగ్గర ఒక సామెత ఉంది, అన్నం కలుపుకునేటప్పుడు మొదటి ముద్ద తినేటప్పుడు బిస్మిల్లా అంటారనమాట. సో తినే టైంలో మొట్టమొదటిసారి ఒకసారి బిస్మిల్లా అంటారు, కానీ ముద్దకు బిస్మిల్లా అయ్యింది. ఇది నెల నీ కార్యక్రమం ఏంది? నెల పోయి ఈ యొక్క మీటింగ్లు పెట్టడం ఏంది? ఈ యొక్క పెన్షన్ మంచి కార్యక్రమం ఏంది? చంద్రబాబు నాయుడు గారు నవ్వుకుంటాంటారయ్యా ప్రజలు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, ఈ యొక్క ప్రభుత్వానికి దయచేసి ప్రజాహితమైనటువంటి పాలన చేయండి, ఆడంబరాలు వదిలిపెట్టండి, అరిచేతిలో వైకుంఠం చూపించడం మానుకోండి, ప్రజలు పడుతున్నటువంటి నిజమైనటువంటి సమస్యలకు పరిష్కారం చూపించండి. రైతులు పడుతున్నటువంటి బాధలు, ఈరోజు గిట్టుబాటు ధర ఏ పంటకు లేదు, దాన్ని వెంటనే ఆదుకోండి. ఈ యొక్క మహిళలు ఎవరైతే ఈ ఫ్రీ బస్సులో పోతున్నారో బస్సుల సంఖ్యలు పెంచండి. విద్యార్థులు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకందరికీ రావాల్సినటువంటి ఆ బకాయిలు, ఆ ఇన్స్టిట్యూషన్ రావాల్సిన బకాయిలన్నీ వెంటనే చెల్లించండి. ఈరోజు ఆ యొక్క పెన్షన్లకు ఎవరెవరైతే అర్హత సాధించారో 60 ఏళ్ళు దాటినారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వండి. మీరు చేసేటువంటి మిగతా ప్రామిసులు ఉన్నాయి. 18 ఏళ్ళు దాటినటువంటి ప్రతి మహిళకు 18,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఈ కార్యక్రమము? ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఈ కార్యక్రమం? మీరు చెప్పండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు, మైనారిటీ మహిళలకు, వీళ్ళకందరి ఈ వర్గాలకు అందరికీ కూడా 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ అన్నావు. 50 వదిలిపెట్టాయా స్వామి? 50 సంవత్సరాలు వదిలిపెట్టు. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు 17 నెలల్లో ఏం చేస్తాడు నువ్వు? వీటన్నిటి మీదుగా దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటూ, ఈ యొక్క ప్రభుత్వానికి దయచేసి ప్రజల్లో పలచన కావద్దండి. ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి నామస్మరణ తప్ప, ఆయన అపకీర్తి చేసేటువంటి వ్యాఖ్యలు తప్ప మీరు చేసింది ఏమీ లేదని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. తప్పకుండా తీసుకుని పోతాం. దాని గురించే ఈరోజు మొట్టమొదటిగా ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ఈ యొక్క విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. ప్రభుత్వమే ముందరికి రావాలా. ఫస్ట్ ప్రతిపక్షాన్ని పిలిచి, ఏ ప్రభుత్వమైనా కూడా అది వాళ్ళ స్వంత ఆస్తి కాదు. ఈ ప్రభుత్వం అనేది ప్రజలది. ప్రభుత్వంలో పాలక పక్షానికి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంది. ప్రతిపక్షాన్ని ఏ మేజర్ డెసిషన్లో అయినా కాన్ఫరెన్స్లోకి తీసుకోవాలి మీరు. అటువంటిది ఆఖరికి శాసనసభలోకి పిలిచేదని కూడా మీరు లేదు. శాసనసభలో మేము కోరినటువంటి కోరిక ఏముంది? అయ్యా ప్రతిపక్ష హోదా ఇవ్వండి మాకు అని చెప్పి మేము కోరాం. ఏం తప్పు ఉందండి దాంట్లో? ఏం తప్పు నాకు అర్థం కావట్లేదు. చెప్పు. నువ్వు కూర్చొని ఏదో 10% సీట్లు ఎక్కువ వచ్చినాయని అడుగుతున్నారు. 10% సీట్లు అనేది ఆ రోజు ఏదో అనాలోచితంగా ఎవరో అన్నారేమో, కానీ 10% ఏంది? 40% కదా మా ఓటింగు. ఈ రాష్ట్రంలో అన్ని సీట్లలో మేమే కదా వచ్చింది. మీకు పోటీ చేసింది ఎవరు? మీ మీద ప్రత్యర్థి ఎవరు? మరి ఈరోజు మమ్మల్ని కాంట్రాక్ట్ తీసుకొని వచ్చి మాకు ఆ సరైనటువంటి సమయం కోసమే కదా నేను అడిగేది. నేనేమైనా కార్లు అడుగుతానమ్మా? నేనేమైనా నీ యొక్క జీతాలు అడుగుతున్నామ్మా? లేకుంటే నీ దగ్గర నుంచి మా సౌకర్యాలు అడుగుతానమ్మా? అయ్యా మా నాయకునికి మాకు కావాల్సినటువంటి కార్లు మాకుండాయి, మాకు కావాల్సిన వసతులు మాకుండాయి, మాకు కావాల్సినటువంటి నివాసాలు మాకుండాయి. మీ యొక్క అవసరం మాకు ఏమీ లేదు. మేము కోరేది ప్రతిపక్ష హోదా అనేది కేవలం ప్రజాహితమైనటువంటి చర్చలు జరపాలా, సమర్థవంతంగా ప్రజల యొక్క గొంతు వినిపించాలంటే
ఈరోజు పాలకపక్ష నాయకునికి ఎంత సమయం ఇస్తారో ప్రతిపక్ష నాయకునికి అంతే సమయం ఉంటుంది. కాబట్టి ఆ సమయం ఒక్కదానికోసమే మేము డిమాండ్ చేస్తున్నాం. అది ఇవ్వకుండా కూర్చొని ప్రతిరోజు కూర్చొని పులివెందుల ఎమ్మెల్యే ఇంకోటి హేళన చేసుకుంటా ఉంటే ఏం లాభం వస్తుంది? ఎన్ని రోజులను చూస్తారు ప్రజలు మిమ్మల్ని? నూటికి 100 రూపాయలు. ఎందుకంటే బాలకృష్ణ గారికి నాలుకకు ఎముక లేదు. ఆయన ఎవరైనా చుట్టుపట్ల ఆయన కుటుంబ సభ్యులో లేకుండా ఉంటే ఆయనకు దగ్గర ఉండేటువంటి బంధువులు వాళ్ళు మాట్లాడేటువంటి మాట మాత్రమే ఆయన మాట్లాడాడు. ఆయన స్వతహాగా ఆలోచన చేసేటువంటి గుణం కూడా ఆయనకు లేదు. అటువంటి వ్యక్తి నర్మగర్భంగా ఆయన కూర్చొని ఆయన మాట్లాడేటువంటి మాటలు ఒక కులాన్ని అంతా కూడా దూరం పెట్టిన రకంగానే కదా ఆయన మాట్లాడేది. అంతర్గతంగా మా బ్లడ్ మా బ్రీడ్ అంటే ఏమండేది? నాకు అర్థం కావడం లేదు. వాట్ డూ యూ మీన్ బై బ్లడ్ అండ్ బ్రీడ్? ఇది ఆయన సమాధానం చెప్పాలా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సమాధానం చెప్పాలా. ఏందో ఆ బ్లడ్ ఏందో ఆ బ్రీడ్ ఏందో దాని యొక్క వ్యత్యాసం ఏందో. అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా ఎదుగుతారండి. ప్రతి సామాన్య మానవుడు కూడా ముఖ్యమంత్రి కావచ్చు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నిర్విరాంగా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు గుజరాత్లో. ఇప్పుడు 15 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఏమైనా బ్లడ్ బ్రీడ్ అంటే దిగిరావాలన్నా? ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉండాలా, ప్రజలకు మేలు చేయాలనేటువంటి గుణం ఉండాలా, దేశం యొక్క కీర్తి సాటాలనేటువంటి ఆకాంక్ష ఉండాలి తప్పితే బ్లడ్ బ్రీడ్ అని మాట్లాడేటువంటి కుల విపక్ష, కేవలం కుల విపక్షనే కదా ఇది. వాళ్ళు సమాధానం చెప్పాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్లడ్ అండ్ బ్రీడ్ అంటే దేంట్లో నువ్వు గొప్ప? నువ్వు చెప్పేటువంటి గొప్ప వాళ్ళంతా సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే కదా. అవకాశం వచ్చింది కాబట్టి గొప్పకు పోయారు, లేకుంటే వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల వల్ల పైకి పోయినారు. కానీ ఈరోజు నువ్వు మాట్లాడింది ఒక కులాన్ని ఎత్తి చూపే రకంగానే మాట్లాడావు. ఇది ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. నువ్వు గమనించలేదనుకుంటున్నారేమో. ప్రతి ఒక్క ఇంట్లో ఇదే చర్చ జరుగుతూ ఉంది. బయటికి రాకపోవచ్చు, కొన్ని నిదానంగా వస్తాయి. కానీ నర్మగర్భంగా బాలకృష్ణ గారు మాట్లాడింది అంతర్భాగంగా మీ యొక్క కుటుంబాల్లో మీ యొక్క సామాజిక వర్గంలో జరిగేటువంటి చర్చ ఇది. మీరు అనుకునేటువంటి ఫీలింగు అంటే మీరు చాలా గొప్ప, మిగతా వాళ్ళంతా చాలా తక్కువ. మీకు అధికారం కావాల్సినప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడేమో అందరూ రావాలా, మీకు లేనప్పుడు మాత్రం మీది చాలా ఎక్కువ. ఆయన మాట్లాడింది ఒక వ్యక్తిగతంగా అనుకుంటే నేను కూడా పెద్దగా ఫీల్ అయ్యేవాడిని కాదు. కానీ అట్లా వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి వ్యక్తి కాదు ఆయనకు అంత కంట్రోల్ ఉండదు ఆయన మీద. ఆయన చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఏదన్నా మాట్లాడితే అదే ఆయన మాట్లాడతాడు. సో ఆయన మాట్లాడంటే మీ యొక్క ఇన్నర్ సర్కిల్స్లో ఏం యొక్క భావన ఉందో అదే ఆయన వ్యక్తపరిచినాడు. ఆయన అందుకే కదా ఇప్పుడు ఈరోజు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పని కట్టుకొని పవన్ కళ్యాణ్ను పరామర్శించడానికి కారణం ఏందండి? పవన్ కళ్యాణ్ ఏమైనా ఐసీయూలో ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఐసీయూలో ఉన్నారండి? ఏమన్నా చిన్న దగ్గో లేకుండా ఒక పడిసమో లేకుండా మహా అయితే ఒక డిగ్రీ ఏమైనా పెరిగిండొచ్చేమో. 98 సంథింగ్ ఉండాల్సింది 99 పై ఉంటుంది. దానికి నువ్వు పరామర్శించేటువంటి అవసరం ఏముంది? కేవలం ఇదే. ఈరోజు వాళ్ళ యొక్క ఒక సామాజిక వర్గం యొక్క సెంటిమెంట్ అంతా దెబ్బతినింది. దాన్ని పూడ్చుకునేటువంటి ప్రయత్నంగా ఈరోజు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. కానీ నువ్వు ఒక్కసారి అగ్గిపుల్ల గీస్తే అది ఆగదు. వాళ్ళు కూడా గమనిస్తున్నారు ఇప్పుడు నువ్వు చేసేటువంటి వ్యాఖ్యలు. ఆ రోజు ఈ సినీ పరిశ్రమను ఆదుకోవాలని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ అడిగితే చిరంజీవి అన్న రమ్మని చెప్పి ఇంటికి పిలుచుకొని వచ్చి ఆయన సకల గౌరవాలు చేసి భోజనం పెట్టి ఆయన చెప్పిందంతా విని ఈరోజు క్లియర్గా సోషల్ మీడియాలో క్లిప్స్ అన్నీ ఉన్నాయి. ఎంత గౌరవంగా ఆయన చిరంజీవి అన్న అన్నాడు, రాజమౌళి అన్న అన్నాడు. ఎట్లా చేయాలా? దీనికి ఈ ప్రాబ్లం సీరియస్గానే ఉంది. ప్రొడక్షన్ కాస్టు లేకుండా ఉంటే ఈరోజు సామాన్య ప్రజలు చూడాల్సినటువంటి వినోదము దీని మీద ఎంతవరకు మోపగలుగుతాం? దీని ఒక మెథడాలజీ రావాలన్నారు. వాళ్ళు కోరుకునేటువంటి కోరికలన్నింటినీ సమంజసంగా ఉండేటివన్నీ ఆమోదిస్తే ఆయన కూర్చొని ఇల్ట్రీట్ చేశారని చెప్పి మీరు మాట్లాడేటువంటి తీరుంది కదా, ఇది బాధాకరం.